కుంభరాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. వృత్తి ఉద్యోగాల పరంగా చాలా అనుకూలమైన ఫలితాలు గోచరిస్తోంది. అదేవిధంగా ఉద్యోగంలో ప్రమోషన్ కానీ ట్రాన్స్ఫర్ కానీ ఉండే అవకాశం గోచరిస్తోంది. ఎప్పుడో కొన్న స్థిరాస్తుల విలువ పెరగడం కూడా ఒక అందుకు మంచిదని చెప్తావచ్చు. తృతీయాధిపతి అయిన కుజుడు దశమంలో ఉన్నారు. పంచమాధిపతి అష్టమాధిపతి అయిన బుధుడు కూడా దశమంలోనే ఉన్నారు. సప్తమాధిపతి అయిన రవి భాగ్యంలో ఉన్నారు. అయితే ఏదైనా డబ్బు వచ్చిన దానికి నిలకడ తక్కువగా ఉంటుంది. ఇలా వస్తుంది, అలా ఖర్చు అయిపోతుంది. అది ఎలా ఖర్చు పెట్టడం ఎలా అవుతుందో నాకు తెలియదు. అదేవిధంగా వ్యాపార సంబంధించిన విషయ వ్యవహారాలు, కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి కలిసి వస్తాయి. మొత్తం మీద గడిచిన కొన్ని వారాల కంటే కూడా కుంభరాశి వారికి ఈ వారం కొంతవరకు పర్వాలేదనిపిస్తుంది. ముఖ్యంగా విద్యార్థులకు గత వారం కంటే ఈ వారం బాగుంది. విదేశీ సంబంధించిన విషయ వ్యవహారాలు బాగుంటాయి. మంచి ఉద్యోగం కూడా వస్తుంది. దూర ప్రాంత ప్రయాణాలు కూడా కలిసి వస్తాయి. మంచి యూనివర్సిటీలు కానీ విద్యా సంస్థలో సీటు కానీ లభించే అవకాశం గోచరిస్తోంది. ప్రభుత్వ పరంగా ఎవరైతే సివిల్స్ కానీ ఇతరత ఉద్యోగస్తులు ప్రిపేర్ అవుతున్నారో కాలం అనుకూలంగా ఉంది. గట్టిగా కృషి చేసినట్లయితే ప్రభుత్వ ఉద్యోగం వచ్చే అవకాశం లేకపోలేదు. ఏలాంటి నడుస్తున్నా కూడా వీరికి శని అనుకూలంగానే ఉన్నారు. భయపడాల్సిన అవసరం లేదు. ప్రతినిత్యం శని స్తోత్రం పఠించండి, లేదా దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపార పరంగా కాలం అనుకూలంగా ఉంది. అయితే ధన నష్టం ఎక్కువగా ఉండే అవకాశం గోచరిస్తోంది. వచ్చిన అవకాశాలు సద్వినియోగపరచుకోకపోవడం, మనస్పర్ధలు రావడం, భార్యాభర్తల మధ్య విభేదాలు రావడం, ఇటువంటి అవకాశాలు గోచరిస్తుంది. వ్యాపార పరంగా కూడా కొంత నష్టం వచ్చినా పర్వాలేదు అనిపిస్తుంది. కానీ కుటుంబ పరంగా మటుకి అశాంతి ఉండే అవకాశం గోచరిస్తుంది. ఏదైనా సరే ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి. మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరించి మాట్లాడాలి. అన్నీ బాగున్నాయి, మనకి ఎవరు చెప్పేవాళ్ళు లేరు, మన పని మనం చేసుకుపోదాం, ఏం చెప్పినా చెల్లుతుంది అన్న భావంతో కాకుండా సామరస్యంగా ఉండడానికి, నలుగురితో పాటు కలిసి ఉండడానికి ప్రయత్నం చేయండి. అదేవిధంగా సంతాన సంబంధించిన విషయ వ్యవహారాల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగినది. సంతాన ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తోంది. చతుర్థాధిపతి భాగ్యాధిపతి అయిన శుక్రుడు భాగ్యంలో ఉన్నారు. సప్తమాధిపతి అయిన రవి భాగ్యంలో అస్తంగతమై ఉన్నారు. రవి శుక్రుడు కలయిక, శుక్రుడు అస్తంగతమై ఉన్నాడు. అందుకే అంటారు, ఏదైనా సరే ఒక పని చేతి దాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోవడం, రూపాయి ఖర్చు ఇలా సేవింగ్స్ చేద్దాం అనుకోవడం ఆవిరైపోవడం ఉంటుంది. డబ్బు విషయంలో సాధ్యమనుకు జాగ్రత్త ఉండడం చెప్పదగిన సూచన. ఈ రాశివారు ప్రతినిత్యం ఓం నమః శివాయ ఒత్తులతో దీపారాధన చేయడం, శని స్తోత్రం, హనుమాన్ చాలీసా పఠించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే రంగు నావీ బ్లూ. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు శనివారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.